గుడ్ మార్నింగ్, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. టైం ఎంత అయిందో తెలుసా? 10 అయింది. డే ఇప్పుడు స్టార్ట్ అయింది. నైట్ 2 వరకు మూవీస్ చూసేస్తే పొద్దున్నే 6కి 4కి స్టార్ట్ అయిపోద్దిగా. సో అలా 10కి అయితే డే స్టార్ట్ అయింది. ఈరోజు ఒక గో విత్ ఫ్లో బ్లాగ్. ఇప్పటి వరకు ఏం ప్లాన్ లేదు. ఏంటి బాబు, మీకు ఏం ప్లాన్స్ ఉన్నాయా? వీకెండ్ ప్లాన్స్? రిలాక్స్ మోడ్. అవునా? ఎక్కడికి తీసుకెళ్ళరా? షాపింగ్? రాత్రి మూవీకి వెళ్ళాను, ఇంకా చాలా చూసారా? అలా ఉంటుంది. ఇంక ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఏం చేస్తుందో. కాఫీ. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఇస్తున్నారు కదా అని కాఫీ ఆయన చేశారు అనుకోకండి, నేనే కలుపుకొచ్చాను ఇప్పుడు కాఫీ. అందరూ చక్కగా వీడియోస్ పెడుతూ ఉంటారు, వీకెండ్లో మా వారు కాఫీతో లేపారు, టీతో లేపారు అని. మాకు అలాంటివి ఏమి ఉండవు. ఆయన కిచెన్లోకి వెళ్ళాలంటే బట్ ఇదే ఎప్పుడన్నా మహా అయితే ఆమ్లెట్ వేసి పెడతారు తినేవాళ్ళు ఉంటే. అలా ఉంటుంది. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మేమైతే మా కాఫీని ఎంజాయ్ చేస్తాం. హ్యాపీ వీకెండ్. సో అది నిన్న నైట్ 2 వరకు మూవీ చూసి వస్తే డే అలా లేట్గా స్టార్ట్ అవుద్ది అనమాట. బట్ మినిమం స్లీప్ లేకపోతే రోజంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది కాబట్టి, హాలిడేసే కాబట్టి అలా స్లీప్ అయితే కంప్లీట్ చేసుకొని డే స్టార్ట్ చేయడం జరిగింది. చాలా లేట్ అయిపోయింది. ముందైతే ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకొని, సాటర్డే కదా, వంటకి రెడీ చేస్తున్నాను. వంటకి ఈరోజు బెండి ఫ్రై అండ్ పెసరపప్పు చారు చేస్తున్నాను. చాలా సింపుల్గా సాదా సీదా లంచ్ అనమాట. సో డే స్టార్ట్ అయినప్పుడు ఇలా ఇంకా ఈజీగా ఉండే పెట్టుకోవాలని అడిగితే బెండకాయలు కట్ చేయడం కూడా పెద్ద పనే. బట్ అవి ఉన్నాయి, ఫినిష్ చేసేయాలి, మళ్ళీ 1 వీక్ అయిపోతుంది కదా అన్నట్టు వండేయడానికి అయితే రెడీ చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ వంట చేస్తూ మీతో ఒక విషయం అయితే మాట్లాడాలనుకుంటున్నాను నేను. ఈ ఆన్లైన్ మోసాల గురించి, వీటితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయింది. చిన్న ఫోన్ కాల్తో మనం కనుక ట్రాప్ అయ్యామంటే అయిపోయినట్టే, మీ అకౌంట్ అంతా ఖాళీ. అస్సలు ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. బ్యాంక్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ రోజుల్లో బ్యాంక్ పేరు పెట్టుకొని చేయడమే మొన్నటి వరకు జరిగింది. ఇప్పుడు అలా కాదు. కొరియర్ సర్వీసెస్ అని, మన అవేమంటారు, టెలికమ్యూనికేషన్స్, ఏదో ఒకటి, అసలు ఒకటి కాదు, రకరకాలుగా ఫోన్స్ అయితే వస్తున్నాయి. ఈరోజు మార్నింగ్ నేను లేట్గా లేచానని చెప్పాను కదా, దానికన్నా ముందే అసలు నేను ఒక ఫోన్ కాల్తో లేచాను. ఇది నాకు ఇంతకుముందు కూడా 2-3 సార్లు వచ్చింది. బట్ మనం డే టైంలో యాక్టివ్గా ఉన్నప్పుడు ఇలాంటి ఫోన్ కాల్స్ తీయడం వేరు. ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ నిద్రపోయేప్పుడు ఇలాంటి వాటికి ఎక్కువ ఇదైపోయే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళు కూడా మీరు చూడండి, వీకెండ్స్లో పొద్దున్నే ఫోన్ చేయడం, అలా వాళ్ళకు కూడా తెలుసు వీకెండ్స్లో మనం రిలాక్స్ మోడ్లో ఉంటాం, మార్నింగ్ ఎక్కువసేపు పడుకుంటాం, ఈ టైంలో ఫోన్ చేస్తే టక్మని రియాక్ట్ అయిపోతాం అని వాళ్ళు కూడా ఆలోచించే చేస్తున్నారని అనిపిస్తుంది నాకు. వస్తుంది కదా, దిస్ ఈజ్ ద కాల్ ఫ్రమ్ ఫెడెక్స్, మీ పార్సిల్ ఒకటి ఇలా కస్టమ్స్లో స్ట్రక్ అయిపోయింది, ఇది అది అని చేస్తున్నారు. మనకు అసలు పార్సిలే రాదని ఐడియా ఉన్నప్పుడు ఎందుకు ఆ ఫోన్ కాల్ అటెండ్ చేయడం? నేనైతే ఇమీడియట్గా ఫెడెక్స్ అని వినగానే కట్ చేసి వెంటనే బ్లాక్ చేసేస్తాను. మీరు ఎన్నిసార్లైనా బ్లాక్ చేయండి, వాళ్ళు మాత్రం చేస్తూనే ఉంటారు. బట్ మీరు బిజీలో ఉన్నప్పుడు కూడా టక్మని వాళ్ళు చెప్పిన నంబర్స్ అయితే నొక్కొద్దు. అవి నొక్కడం ఆలస్యం, మీ ఫోన్ యాక్సెస్ అంతా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది, కాల్ ఫార్వర్డింగ్లా వెళ్ళిపోయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ వాళ్ళు ఒక చిటికలో, ఒక ఫోన్ కాల్ దూరంలో వాటిని అయితే ట్రాప్ చేసి తీసేసుకుంటున్నారు. ఈవెన్ టెలికమ్యూనికేషన్స్లో కూడా అంతే. మీ పేరుతో మీ నంబర్ ఇప్పుడు ఇమీడియట్గా బ్లాక్ అయిపోతుంది, దీని ఇదైంది అదైందని ఏవో రకరకాలు చెప్తున్నారు. అసలు ఆ రీజన్స్ కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు అన్నట్టు ఉంటుంది. నేను రీసెంట్గా కూడా చాలా వాళ్ళ దగ్గర విన్నాను. ఈవెన్ మా హస్బెండ్ కూడా చెప్తున్నారు, వాళ్ళ ఆఫీస్లో కూడా ఒక 2-3 ఇలా ఆన్లైన్లో ఇదైపోయారని. ప్లస్ వీళ్ళు కూడా కదా, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని అలా మోసం చేస్తూ ఉంటారు. ఫస్ట్ మీరు కొంచెం డబ్బులు కట్టండి అని, లేకపోతే మీరు ఏదో లింక్ షేర్ చేస్తూ ఉంటే వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వడం. ఇనీషియల్గా ఒక 150-200 అయితే మీకు ఇస్తారు. తర్వాత మిమ్మల్ని కొంతసేపు వర్క్ చేయమంటారు. వర్క్ చేసిన తర్వాత మీకు ఇలా ఇప్పుడు మీరు 3000 పే చేస్తే అది 9000 అవుద్ది, 10,000 అవుతుంది అని చెప్తూ ఉండడం. ఇలాంటివన్నీ అసలు నమ్మొద్దు. ఈజీగా మనీ ఎవరిస్తారు చెప్పండి? మీరు 3 months 3000 మీరు కడితే 9000 ఎందుకు ఇస్తారు వాళ్ళు? మీరేం పని చేయకుండా. అది ఆలోచించుకోవాలి. మనీ వచ్చేస్తుంది కదా అని కనపడ్డ వాటి జోలికల్లా వెళ్ళడం,
ఇబ్బంది పడడం వద్దు. చాలా ప్రాబ్లమ్స్, చాలామంది ఈ ట్రాప్లో పడి మనీ కూడా పోగొట్టుకుంటున్నారు. మనకు వాళ్ళు ఎంత రియలిస్టిక్గా చూపిస్తారంటే అక్కడ మిగతా వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చినట్టు అందరూ అక్కడ టైప్ చేస్తూ మెసేజెస్ వస్తూ ఉంటాయి. వీ పెయిడ్ 3000 రూపీస్, ఐ గాట్ 1,10,000. అసలు నంబర్ నోటికి హద్దే లేదు. ఏమని చెప్పండి, నోటికి వచ్చిన నంబర్ చెప్పడమే కదా, దానికి పెద్ద విశేషం ఏముంది. అలా ఉంది బయట పరిస్థితి. సో ఈ ఆన్లైన్ మోసాలతో జాగ్రత్తగా ఉండండి. మనకి వీకెండ్స్లో, హాలిడేస్లో జనాలు ఎప్పుడు బిజీగా ఉంటారు అనేది చూసుకొని ఆ టైంలో కూడా చేసి ట్రాప్ చేస్తున్నారు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాటితో. ఇవాళ నా డే అయితే దిస్ ఈజ్ కాల్ ఫ్రమ్ FedEx అని స్టార్ట్ అయింది. అందుకే నాకు ఈరోజు ఈ విషయం చెప్పాలనిపించింది. యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను, రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కాబట్టి, బట్ ఏదో రకంగా డైవర్ట్ అయిపోతుంది. ఈరోజు మాత్రం మళ్ళీ మా డే లేట్గా స్టార్ట్ అవ్వడం, అది ఆ ఫోన్ కాల్తో స్టార్ట్ అవ్వడం నాకైతే చెప్పాలనిపించింది. ఇంక ఇదైతే నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టే మా సాటర్డే బ్లాగ్. ఎంతో స్లోగా డల్గా గడిచిన ఒక సాటర్డే. ఏం ప్లాన్స్ లేవు ఎక్కడికి వెళ్ళడానికి, సింపుల్గా ఇంట్లో అయితే టైం స్పెండ్ చేయాలని డిసైడ్ అయిపోయాం. ఇలా చక్కగా పెసరపప్పు చారు, బెండకాయ ఫ్రై అయితే చేసుకొని అప్పడాలు వేసుకొని హ్యాపీగా లంచ్ అయితే చేసేసాం. నేను రెసిపీస్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బెండకాయ ఫ్రై, పెసరపప్పు చారు రెసిపీస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి అండ్ చాలా సింపుల్గా చేస్తాను, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఆ పని చేశాక ఇంక నేను మీకు చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ ఏమో బాగా నిద్ర వచ్చేస్తుంది భోంచేసాక ఈ చల్లదనానికి. నిద్రపోతే నైట్ అంతా 2-2:30 అయినా అస్సలు నిద్ర పట్టట్లేదు. అందుకే ఎలా అయినా నిద్రపోకూడదని అయితే మేము డిసైడ్ చేసాం. యాజ్ యూజువల్ మామూలుగా నిద్ర వచ్చేసింది. ఇంకా నేనైతే వాళ్ళిద్దరు ఏదో వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. నేనైతే టీవీలో లక్కీ భాస్కర్ మూవీ ఆన్ చేసి, ఇది లాస్ట్ వీకే వచ్చింది కానీ నాకెందుకో అమరం చూడాలి అనే దీనిలో ఉండి ఇదైతే నేను పెట్టలేదు. ఈ వీక్ అమరన్ వచ్చిన తర్వాత ఫైనల్లీ అమ్మయ్య మూవీ చూసేసాను అన్న సాటిస్ఫాక్షన్తో ఈ మూవీ అయితే పెట్టాను. ముందు ఏంటో బాగానే మూవీస్ చూసేవాళ్ళం, అసలు ఈ మధ్య ఏంటో అస్సలు టైం ఉండట్లేదు అనిపిస్తుంది. ఏంటో లేండి, అలా వింటర్లో అయితే అసలే టైం తెలీదు, ఎప్పుడు తెల్లవారుతుందో ఎప్పుడు రాత్రి అవుతుందో కూడా తెలీదు. సో అలా నేనైతే బట్టలు తెచ్చి ముందేసుకున్నాను. ఏదో ఒక పని చేస్తూ ఉంటే నిద్ర రాదు. అట్లీస్ట్ నేను అలా కూర్చొని టీవీ కానీ ఫోన్ కానీ చూస్తాను అనుకోండి, నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది. అలా నిద్రపోతాను. ఒక్కొక్క రోజు ఆ సోఫాలోనే పడుకొని నిద్రపోతుంటాను నేను. అలా కాకుండా ఉండాలని మూవీ అయితే పెట్టాను. ఈ లక్కీ భాస్కర్ మూవీ గురించి చాలా బాగుందని అందరూ అన్నారు. ఈవెన్ థియేటర్లో చూసిన వాళ్ళు అన్నారు, ఓటీటీలో వచ్చాక కూడా చాలామంది చూడండి బాగుంది అన్నారు. మేబీ ఇది నా జానర్ కాకపోవడం వల్ల నాకు నచ్చలేదో, మూవీలోనే అంత కాస్ట్ లేదో నాకు తెలియదు కానీ నాకైతే అంత బాగా అనిపించలేదు. నేను సగంలో మళ్ళీ దాన్ని వదిలేసి వేరే పనులు చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాను. కిచెన్లోకి మనకు ఉంటుంది కదా కిచెన్ క్లీనింగ్ అని, మళ్ళీ స్నాక్స్కి ఏదో ఒకటి చేయాలని ఉంటుంది కదా, ఆ పనిలో అయితే నేను వెళ్ళిపోయాను. కానీ మా హస్బెండ్ మాత్రం కంప్లీట్ చేశారు. ఇదంతా హర్షద్ మెహతా స్కామ్ గురించి నాకెందుకో అసలు ఇంట్రెస్ట్గా అనిపించలేదు. చెప్పాను కదా, నేను మీకు ముందు చెప్పినట్టే ఇది నా జానర్ కాదు, అందువల్లే నాకు నచ్చలేదు అనుకుంటా. మనమంతా హారర్, క్రైమ్, థ్రిల్లర్ బ్యాచ్. నాకు అలాంటి మూవీసే నేను ఇంట్రెస్ట్గా చూస్తాను. లేకపోతే నిన్న చూశారు కదా బయోపిక్ లాంటివి, మహానటి మూవీ అసలు ఇప్పటికి కూడా నేను ఎన్నిసార్లు చూస్తానో తెలుసా, ఏడ్చుకుంటూ కూర్చొని చూస్తూ ఉంటాను నేను ఆ మూవీ. అంత ఇష్టం నాకు. టైం దొరికితే చాలు, నాకు నేను ఖాళీగా ఉన్నాను టీవీలో ఎప్పుడేమన్నా చూడాలి అని లేటెస్ట్గా ఇంట్రెస్ట్ ఏం లేకపోతే నేను వెంటనే ఫస్ట్ చూసే మూవీ మహానటి. మీలో ఎంతమంది మహానటి మూవీ ఫ్యాన్స్ ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో దట్ నాకు రీచ్ పెరుగుతుంది, ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే వస్తుంది. ఇంకా ఈరోజు ఈవినింగ్ స్నాక్లో ఒక హెల్దీ స్నాక్ అయితే నేను చేశాను. అదేంటో మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇంక ఇక్కడైతే బట్టలు మడతీసి వాటిని పక్కన పెట్టేశాను. నాకు మూవీ అస్సలు ఇంట్రెస్ట్గా అనిపించలేదు. సరే స్నాక్స్ కన్నా రెడీ చేద్దామని వచ్చాను. ఇక్కడ చూసారు కదా మీరు, స్వీట్ పొటాటో అయితే వాష్ చేస్తున్నాను. వీటికి చాలా మట్టి ఉంటుంది, మనం చాలా నీట్గా వాష్ చేసుకోవాలి. నేను ముందు ఒక 10 minutes వాటర్లో సోక్ చేసి పెట్టి ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. స్వీట్ పొటాటో మీ పిల్లలకు కానీ మీకు కానీ చాలా మంచిది. ఇది సీజన్ వస్తాయి కాబట్టి తప్పకుండా తినండి. ఇది మీ ఐసైట్కి చాలా మంచిది, మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, మీ హార్ట్ హెల్త్కి మంచిది. మోరోవర్ ఇది వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇది తిన్నాక మీకు చాలాసేపు ఫీలింగ్గా అనిపిస్తుంది, అస్సలు ఆకలేదు. కాబట్టి వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి ఇది పైసా వసూలు టైం అనమాట. చక్కగా డైట్ చేసేయచ్చు. ఇలా అయితే క్లీన్ చేసిన తర్వాత ఆ ఎడ్జెస్ కట్ చేసేసి
స్టీమ్ కుక్ చేస్తాను నేనైతే. ఇక్కడైతే మా కోసం అల్లం టీ కూడా పెట్టేశాను, బాగా హెడేక్గా అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇంకా అలా కట్ చేసేసుకొని చూసారు కదా, నేను కుక్కర్లో అయితే ముందు కింద కొంచెం వాటర్ పోసి పైన స్టాండ్ అయితే పెట్టి ఆ స్టాండ్ మీద ఇవి పెట్టండి. కొంతమంది వీటిని డైరెక్ట్ వాటర్లో వేసి కుక్ చేస్తూ ఉంటారు. ఏదైనా వెజిటేబుల్ కానీ ఇలాంటి స్టీమ్ కుక్ స్వీట్ పొటాటోస్ లాంటివి కానీ మనం వాటర్లో కుక్ చేస్తే దానిలో ఉన్న న్యూట్రిషియస్ వాల్యూస్ అన్నీ పోతాయి వాటర్లోంచి. అలా కుక్ చేయకూడదు, ఎప్పుడు ఇలాంటివి మనం స్టీమ్ కుక్ చేసి తినడమే మంచిది. నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను, మీరు ఎలా చేస్తారనేది నాతో చెప్పండి. అలా స్టాండ్ పెట్టి స్టాండ్ మీద అవన్నీ పెట్టేశాక మీకు కావాలనుకుంటే కొంచెం గీతో గ్రీస్ చేసుకోవచ్చు, నేనైతే ఏం చేయను. తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ప్రెషర్ పెట్టేసి మీరు జస్ట్ ఒక 2 విజిల్స్ ఇచ్చారంటే స్వీట్ పొటాటో చక్కగా కుక్ అయిపోద్ది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. సో అలా రెడీ చేసేసి మేమైతే టీ తాగేసి స్వీట్ పొటాటో పక్కన పెట్టాను. టీ తాగాక కొంతసేపు ఆగి తింటాం, చల్లరాలి కదా. మా పాప ఏమో నేను మీకు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్తున్నాను కదా, అవన్నీ తనకు కూడా చెప్తాను, అయినా సరే అస్సలు తినదు. ఎందుకో కొన్ని ఫుడ్స్ తను టచ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. సో ఆ ప్రాసెస్లోనే ఉన్నాను, స్లోగా అలవాటు చేయాలి. మేమైతే స్వీట్ పొటాటో తినేసాం. ఇంకా తన కోసం అయితే పపాయ కట్ చేశాను, తన ఫేవరెట్ ఫ్రూట్. సో మార్నింగ్ బనానా ఆరెంజ్ ఏదో తింది, సో పపాయ కట్ చేద్దాంలే అన్నట్టు పపాయ కట్ చేశాను. కలర్ చూసారా ఎంత బాగుందో, కలర్ ఎంత బాగుందో, స్వీట్నెస్ కూడా అంతే ఉంది, చాలా స్వీట్గా బాగుంది. ఇంకా ఇవి తినేప్పుడే మేము అనుకున్నాం ఈవినింగ్ సాయిబాబా మందిర్కి వెళ్దాం, చాలా రోజులు అయింది కదా అని. వీకెండ్ ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే మనకు దోచదు కదా. సో అలా ప్లాన్ వేసుకుని సరే గుడికన్నా వెళ్దాం అని అనుకున్నాం. ఇక్కడ నేనైతే ఇంకా టీ అది తాగేసి ముందైతే ఈవినింగ్ ఇల్లు ఊడ్చేస్తున్నాను. ఈవినింగ్ ఒకసారి ఊడుస్తాను, మీ అందరికి చెప్పాను కదా. ఈవినింగ్ ఇల్లంతా ఊడ్చేసుకొని అప్పుడు ఫ్రెష్ అయిపోయి ఇంట్లో దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళిపోదాం కదా అన్నట్టు ప్లాను. మా పాప ఇంట్లో ఉంటే మామూలుగా ఉండదు, ఏదో క్రాఫ్ట్ ఆర్ట్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. చూసారా ఎంత చెత్త వచ్చిందో. మార్నింగ్ 10 తర్వాత క్లీన్ చేసిన ఇంట్లో మళ్ళీ 4:30 క్లీన్ చేస్తే ఇంత చెత్త వస్తుంది, అలా ఉంటుంది. ఫైనల్గా ఇది అవుట్పుట్ అయితే చూసారా. క్రియేటివిటీ విల్ బీ షోకేస్డ్ హియర్ అని రాసింది. అండ్ ఈ క్రాఫ్ట్ చూసారా, ఇదైతే తను గ్రీన్ మూంగ్ దాల్తో చేసింది ఒకసారి స్కూల్లో. సో అది అండ్ డోర్ దగ్గర కూడా పెట్టింది, ఇఫ్ యూ ఆర్ డన్ దెన్ క్లీనప్ అంటే. ఈ విషయం మా అమ్మాయే చెప్పాలి క్లీనప్ గురించి. అది ఇక్కడైతే సాయి మందిర్కి వచ్చేసాం మేము. లైటింగ్ అయితే పెట్టారు, ఎందుకు పెట్టారో తెలీదు. ఇంకెక్కడైతే బాబావారి దర్శనం చేసేసుకున్నాం. ఇక్కడ ప్రతి సాటర్డే ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టుకొని గోవిందనామాలు చక్కగా చేస్తూ ఉంటారు. ఇది ఎవ్రీ సాటర్డే మాత్రమే ఉంటుంది. వాళ్ళు జస్ట్ ఆ ఫోటో తీసుకొచ్చి అలా పెట్టేసి ఆ నైట్ వరకు పూజ చేసి మళ్ళీ తీసేస్తూ ఉంటారు. హలో హలో బాబు, ఎక్కడ తీసుకురాన్నావు వీకెండ్లో? గుడికి కాబట్టి వచ్చాం, సాయిబాబా గుడి స్పెషల్. స్పెషల్ ఓకే. సో అలా ఈ గుడికి వస్తే ఆ వైబే బాగుంటుంది. నాకు ఏదన్నా మూడ్ ఆఫ్ ఉన్నా, మనసు బాగాలేకపోయినా ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ అక్కడ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు వింటుంటే సాటర్డే అబ్బా ప్రతి సాటర్డే వస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ ప్రతి వారం కుదరదు కదా, మాకు కొంచెం దూరమే, 10-15 మినిట్స్ పడుతుంది. సో ఇక్కడైతే మా పాప ఈ డ్రెస్ చూసారా, ఇది నేను తనకు కాశ్మీర్లో తీసుకున్నాను లాస్ట్ ఇయర్ ట్రిప్కి వెళ్ళినప్పుడు. చాలా వామ్గా కోజీగా బాగుంటుంది. సో అది ఈరోజు సింపుల్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.